నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. ఈరోజు ప్రధాన అంశం పులివెందుల్లో నాయకులు వైసీపీ అటు తర్వాత తెలుగుదేశం వీళ్ళు ఈ వేసవి సెలవుల్లో పిల్లలకు ఈ సేవలు అందించాలి అంట అనే అంశంపై విశ్లేషణ. నా రామరాజ్యం ఛానల్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి, నా ఛానల్ రోజు లైక్ చేస్తూ ఉన్నటువంటి, నా ఛానల్కు కామెంట్ పెడుతూ ఉన్నటువంటి వాళ్ళు ఒక కోరిక కోరారు. అది ఏమిటి అంటే, సార్ మీరు చేస్తున్న కథనాలు బాగా ఉన్నాయి, రాజకీయ విశ్లేషణ కావచ్చు, అటు తర్వాత సేవా విషయాలు కావచ్చు, అటు తర్వాత కవితలకు సంబంధించిన అంశాలు కావచ్చు, మీ ఛానల్ నేను రోజు చూస్తున్నాను సార్ పులివెందుల్లో ఈ సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా వీధి దీపాలు వెలగడం లేదు సార్. చీకటిలో జనాలు అర్థం కాని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు సార్ ఎందుకు సార్ పులివెందుల్లో ఇరు పార్టీల నాయకులు పులివెందులను చీకటి కోణంలో ఉంచారు? దీని మీద కూడా వార్త చేయండి సార్ అని పదే పదే అడుగుతూ ఉన్నారు. మరికొన్ని సమస్యలు పులివెందుల్లో ఉన్నాయి సార్. ఈ వీధిలో ఈ సమస్య ఉంది, ఈ సమస్య మీద మీరు ఒక కథనం రాయండి సార్ పులివెందుల్లో రౌడీ మూకలు ఎక్కువయ్యారు. ఈ రౌడీ మూకల వల్ల ఇటీవల కాలంలో పోలీసుల పనితీరు బాగుంది సార్ అని చెప్పుకుంటూ వచ్చారు. పోలీసుల మీదగా మీ కథనాలు బాగున్నాయి అన్నారు. సరే, ఈ సోది, నా ఛానల్ సోది గురించి పక్కన పెడితే, ప్రస్తుతం సేవా కార్యక్రమాల్లో మునిగి తేలాల్సిన అవసరం నాయకులకు ఉంది. ఆ సేవా కార్యక్రమాలు ఏమిటి అంటే, వేసవి సెలవులు సమీపిస్తున్న సమయంలో పిల్లలు బయట తిరగకోకుండా, పిల్లలు వేడి వాతావరణానికి అలవాటు పడకుండా, పిల్లలు అనారోగ్యపాలు కాకుండా ఈ రాజకీయ నాయకులు ఈ పని చేస్తే బాగుంటుంది సార్ అని నా ఛానల్కు సలహా ఇచ్చారు. అది ఏమిటి అంటే, ఇటు తెలుగుదేశం పార్టీ కావచ్చు, అటు వైకాపా పార్టీలు కావచ్చు, వాళ్ళు ఈ సేవ చేస్తే వాళ్ళ రాజకీయ ఓట్లు కూడా పెరిగేదానికి అవకాశాలు ఉంటాయి సార్. మెండుగా వేసవి సెలవుల్లో పిల్లలు వాళ్ళ టాలెంట్ను బట్టి వాళ్ళకు కొన్ని శిక్షణలు ఇప్పించాలి సార్, ఉచితంగా శిక్షణలు ఇప్పించాలి సార్, వాళ్ళకు ఈ సేవ చేయాలి సార్. డ్రాయింగ్లో కొంతమంది పిల్లలు చాకచక్యంగా వాళ్ళ సత్తాను చూపిస్తూ ఉన్నారు. షటిల్, అటు తర్వాత బ్యాడ్మింటన్లో కూడా వాళ్ళ సత్తాను చూపిస్తూ ఉన్నారు. అటు తర్వాత ఇతర రకాలైన క్రీడల్లో వాళ్ళు రాణిస్తూ ఉన్నారు చిన్నపిల్లలు. ఈ వేసవి సెలవుల్లో ఉచితంగా తెలుగుదేశం కావచ్చు, అటు తర్వాత వైకాపా కావచ్చు, బీజేపీ అయినా కావచ్చు, వీళ్ళు పిల్లల కోసం ఈ ఉచిత శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తే తల్లిదండ్రులు కూడా హ్యాపీగా రాజకీయ నాయకుల మీద ఫీల్ అయ్యి వాళ్ళ మీద సదాభిప్రాయం ఏర్పడుతుంది అని ఒక సలహా కామెంట్ రూపంలో పెట్టాడు నా ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకున్నటువంటి వ్యక్తి. మంచి కార్యక్రమమే కదా అని నేను ఈ వీడియో చేయదలిచా. అటు తర్వాత ఎంతోమంది ఇప్పుడు స్వచ్ఛంద సేవా సంస్థలు అనేటివి ఉన్నాయి. ఈ స్వచ్ఛంద సేవా సంస్థలు ముఖ్యంగా రమణప్ప సత్రం స్కూల్ నందు 10th పాస్ అయ్యే విద్యార్థులకు కొన్ని శిక్షణా కార్యక్రమాలను ఉచితంగా, పాలిటెక్నిక్ అయితే కావచ్చు, ఇతర రకాలైన కార్యక్రమాలు కావచ్చు, 10th పాస్ అయినా 10th ఎగ్జామ్స్ రిజల్ట్ వస్తున్న వాళ్ళకి మంచి సదవకాశాన్ని ఇచ్చారు. ఉచిత పాలిటెక్నిక్ శిక్షణా కార్యక్రమాన్ని అన్ని సబ్జెక్టుల పరంగా ఉపాధ్యాయులు ముందుకు వచ్చి సేవా కార్యక్రమాలను అందిస్తూ ఉన్నారు. రమణప్ప సత్రం పాఠశాలలో పులివెందుల్లో దాదాపు 200 మంది విద్యార్థులు అక్కడ చేరారు. అంటే ఇంకా వస్తూనే ఉన్నారు. సీట్లు లేవు అని చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు నిర్వాహకులు. ఈ విధమైన అంటే చూశారా, ఈ విధమైన పరిస్థితులు పిల్లలను వేసవి సెలవుల్లో నిర్లక్ష్యంగా వదిలేయకూడదు. వాళ్ళకు ఏదో ఒకటి
శిక్షణ కార్యక్రమం అనేది ఏర్పాటు చేస్తే వాళ్ళు దాంట్లో తలమునకలై ఉంటారు. పైగా వారి భవిష్యత్తుకు సంబంధించిన అంశము, వారి టాలెంట్కు సంబంధించిన అంశము. చాలామంది పిల్లలు వాళ్ళ తెలివితేటలను బట్టి ముందుకు పోతూ ఉన్నారు. అటువంటి వాళ్ళకి ఈ రాజకీయ నాయకులు ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని, అది డ్రాయింగ్ కావచ్చు, బ్యాడ్మింటన్ కావచ్చు, షటిల్ కావచ్చు, అటు తర్వాత స్కేటింగ్ కావచ్చు, అటు తర్వాత ఏదైనా కథలు రాసే విషయంలో కావచ్చు, చాలా చాలా బాల మేధావులు ఉన్నారు సార్. వాళ్ళను ఆదుకొని ఈ శిక్షణ కార్యక్రమాల వైపు దృష్టి సారిస్తే బాగుంటుందేమో సార్, ఒకసారి నీ వీడియో చేయండి సార్ అని సలహా ఇచ్చారు నా ఛానల్ చూసిన ఒక వ్యక్తి. ఇది మంచి పద్ధతే కదా, ఒక్కసారి పులివెందుల నేతలు ఆలోచించండి అన్నదే నా ఈ వీడియో. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య. నమస్తే.